హలో గైస్, మన విజయవాడలో ఉన్నటువంటి హుండై షోరూమ్కి అయితే వచ్చేసాం. ఎందుకంటే మేము కూడా కార్ తీసుకోవాలనుకుంటున్నామబ్బా. అందుకని మీకు కూడా రివ్యూస్ చూపిద్దామని చెప్పేసి వచ్చేసాము. తక్కువ బడ్జెట్లో మంచి ఆఫర్తో ఏమైనా ఉంటాయేమో చూద్దాం పదండి. ఇంకా షోరూంలోకి వస్తే గ్రాండ్ ఐటెన్లో వచ్చేసి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే వెర్నా, ఆరా, క్రెట్టా, ఎక్స్ట్రా వంటి కార్లు కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా బేసిక్ వర్షన్ నుండి టాప్ ఎండ్ మోడల్లో ఆండ్రాయిడ్ ప్రైస్తో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా మేమైతే గ్రాండ్ 10లో స్పోర్ట్స్ మోడల్ అయితే చూస్తూ ఉన్నాము. ఇందులో వచ్చేసి 8 కలర్స్ అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఫ్రంట్ అయితే చూడడానికి చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది. డే టైమ్ రన్నింగ్ ల్యాంప్, స్టైలిష్ పియానో, బ్లాక్ ఫినిషింగ్ క్రోమ్ గ్రిల్లతో ప్రొవైడ్ అయితే చేశారు. ఇంకా సైడ్ లుక్ వచ్చేస్తే ఇది చాలా బాగుంది. ఈ కారు వచ్చేసి మీడియం సైజులో అయితే ఉంటుంది. అలా అని చిన్నగా మరి పెద్దగా అయితే ఉండదు. లుక్ వైజ్ గా చూడడానికి బాగుంటుంది. బ్యాక్ సైడ్ అయితే ఒక చిన్న క్యామ్ అయితే అవైలబుల్ గా ఉంచారు. యోస్ అనే పేరు అయితే చాలా స్టైలిష్ గా అయితే రాశారు. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అనేలాగా ఉంటుంది. కారు ఫ్రంట్ భాగంలో హోండై అనే సింబల్ ఉంచి ఎల్ఈడి లైట్లతో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా వీల్స్ దగ్గరికి వస్తే 15 ఇంచెస్ స్టీల్ వీల్ని ఎల్ఐ టైప్లో అయితే వీల్ని అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్లు ఇవ్వడం జరుగుతుంది. బాడీ కలర్ వచ్చేసి వైట్ కలర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ బాడీ కలర్ ఏ పిల్లర్గా ఉంటుంది. బి అండ్ సి పిల్లర్స్ వచ్చేసి చూసినట్లయితే అవి బ్లాక్ కలర్లో ఇచ్చారు. ఇంకా బ్రాండ్ ఐటమ్ గ్రాండో కూడా మనం సి పిల్లర్ మీద అయితే చూడవచ్చును. ఇంకా లేట్ చేయకుండా మనం కార్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇంటీరియర్స్ భాగంలో మీరు చూసిన స్టీరింగ్ అయితే అడ్జస్టబుల్గా అయితే ఉంది. లెదర్ ల్యాప్డ్ అయితే ఏమి ఇవ్వడం లేదు. టాప్ అండ్ వేరియంట్లు అయితే లెదర్ ల్యాప్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ వస్తే మల్టీమీడియా కంట్రోల్స్, రైట్ సైడ్లో వచ్చేసి మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే కంట్రోల్, అలాగే క్రూజ్ కంట్రోల్ బటన్ కూడా నోటీస్ చేయొచ్చు. స్టీరింగ్ వీల్ సెంటర్లో ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే లైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. ఇంకా ఏసీ దగ్గరికి వస్తే మనకి ఏసీ ఈవెంట్ చుట్టూ పియానో బ్లాక్ కలర్ ఉండి దాని చుట్టూ వచ్చేసి సిల్వర్ కలర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. రౌండ్గా ఒక వీల్ టైప్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. చూడడానికి చాలా క్యూట్గా బాగుంది. క్లాస్టల్ చుట్టూ అలాగే ఇన్స్ట్రుమెంట్ ప్లానల్ చుట్టూ కంప్లీట్గా పియానో బ్లాక్ కలర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అప్ స్కేల్ మోడల్ చూసినట్లయితే ఉంది. ఇందులో వచ్చేసి ట్యాంకోమీటరు, మల్టీ డిస్ప్లే అండ్ స్పీడ్ మీటర్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. అలాగే ఒక మిర్రర్తో మనం బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్ని చూసుకుంటూ కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అలాగే లైట్లు కూడా ఇచ్చారు మనకి. ఇంకా ఇక్కడ అయితే 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో బటన్స్ కూడా నోటీస్ చేసుకోవచ్చు. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ప్లే సపోర్ట్ అయితే చేస్తూ ఉంది. ఇందులో రేడియో, యూఎస్బీ, బ్లూటూత్ కనెక్టివిటీతో అవైలబుల్గా ఉంది. 4 స్పీకర్లు ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. ఏసీ ఈవెంట్ చూస్తూ ఉంటే బ్లాక్ కలర్లో ఇచ్చేసి అడ్జస్టబుల్ చేసుకోవడానికి మనకి బటన్స్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇందులో ఆటోమేటిక్ కంట్రోల్ అనేది ఆఫర్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ దానికి సంబంధించిన బటన్స్ కూడా చూసుకోవచ్చును. ఇంకా ఇక్కడ మనకి హ్యాండ్ బ్రేకింగ్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. అక్కడ స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. కొన్ని చార్జర్స్ కానీ ఫోన్ కానీ పెట్టుకోవడానికి ప్రొవైడ్ అయితే చేశారు కొంచెం ప్లేస్ని. అలాగే సీట్ దగ్గరికి వచ్చేస్తే లెదర్ సీట్ అయితే అవైలబుల్గా ఉంది మనకి. ఇంకా ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్ఫరేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా మనం డోర్ దగ్గరికి వస్తే ఇక్కడ ఒక స్పీకర్ అయితే అవైలబుల్గా ఉంది. అలాగే వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా మనకి అవైలబుల్గా ఉంది. అలాగే చైన్ లాక్ అవైలబుల్గా ఉంది. డోర్ లాక్ అవైలబుల్గా ఉన్నాయి మనకి. ఇంకా మనము ఇటు చూసినట్లయితే ఇక్కడ సీట్ బెల్ట్ కూడా అవైలబుల్గా ఉంది. కంఫర్టబుల్గా అయితే ఉంది. అలాగే స్పేస్ వచ్చేసి మనకి విరుకైతే అనిపించట్లేదు, చాలా ఫ్రీగా ఉంది. ఇంకా మనము వెనక సీటుకు వస్తే మనకి ఇక్కడ కంఫర్టబుల్గా అండ్ అలాగే చాలా ఫ్రీగా ఓపెన్గా అయితే ఉంది. ఇంకా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే టై స్పేస్ అండ్ లెగ్ స్పేస్ మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది. ముందున్న సీట్ని కొంచెం వెనక్కి బెండ్ చేయడం వల్ల మీకు అలా కనిపిస్తూ ఉండొచ్చు. మేబీ ఫ్రీగా ముగ్గురైతే కన్వీనియంట్గా కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు సింపుల్గా. ఇక్కడ సీట్లు అయితే మనకి లెదర్ సీట్లు అయితే అవైలబుల్గా ఇచ్చారు. బాగున్నాయి, సాఫ్ట్గా. కొంచెం మిడిల్లో కూర్చున్న వాళ్ళకైతే కొంచెం అన్కంఫర్టబుల్గా అయితే ఫీల్ అవుతారు. ఎందుకంటే కొంచెము లెగ్ స్పేస్ దగ్గర ఇరుకుగా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మిడిల్లో మనకి ఏసీ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఏసీ అనేది అడ్జస్టబుల్గా కూడా ఉంది. ఇంకా అలాగే ఇక్కడ చూస్తే మనకి బ్యాక్ సైడ్ డోర్కి కూడా మనకి ఒక స్పీకర్, వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి అయితే అవైలబుల్గా ఇచ్చారు. సైడ్ లాక్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. అలాగే ఇక్కడ వచ్చేసి లెదర్ సీట్ల దగ్గరికి వస్తే ఇంకా వెనక సైడ్ కూర్చున్న వాళ్ళకైతే ముగ్గురికి 3 సీట్ బెల్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి వచ్చేసి హెల్తీ పర్సన్స్ అయితే కంఫర్టబుల్గా ఇద్దరైతే కూర్చోవచ్చు. ఇంకా ఇందులో వచ్చేసి 4 ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బ్యాక్ కెమెరా సెన్సార్తో అవైలబుల్గా ఉంది. ఇక్కడ డిక్కీ స్పేస్ వచ్చేసరికి 260 లీటర్ అయితే మనకి ఇచ్చారు గూడ్స్ స్పేస్.
గూడ్ స్పేస్ కావాలి అంటే మనము ఇంకా సీట్లని అడ్జస్ట్ చేసుకొని గూడ్ స్పేస్ని కొంచెం ఎక్కువగా పెంచుకోవచ్చు, ఎలా కావాలంటే అలాగా. సైడ్లకి మనకి ఎల్ఈడి ల్యాంప్ కూడా ఇచ్చాడు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి వీల్ వచ్చేసి ఎక్స్ట్రా ఒక వీలు, తర్వాత దానికి సంబంధించిన కిట్ అన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకా 1 వీల్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఇక్కడ డిక్కీ అయితే మ్యాగ్నెట్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ నియోస్ అనే టైటిల్ చాలా బాగా రాశారు. ఇంకా ఫైనలీ టోటల్గా కార్ లుక్ అయితే ఇలాగైతే మనకి ఉంటుంది.